వెల్కమ్ టు ది లియో. కడప పులివెందుల రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ఎప్పుడైతే సునీత కానీ లేదా ఆవిడ తల్లి సౌభాగ్యమ్మ కానీ కడప లేదా పులివెందుల నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయో అప్పటి నుంచి కూడా వైసీపీకి పూర్తిగా ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇది తెలుగుదేశం పార్టీకి ప్లస్గా మారే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు తాజాగా సునీత ఒక సంచలన ప్రకటన అయితే ఈ నెల 15న చేయబోతున్నారు. ఈ నెల 15 ఎందుకు అంటే వివేకానంద రెడ్డి చనిపోయి ఈ నెల 15కి సరిగ్గా 5 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో ఇదే రోజున వివేకా గారు చనిపోయిన ఆ రోజునే ఆవిడ కూతురు ఎవరైతే సునీత ఉందో ఆవిడ ఒక రాజకీయ ప్రకటన చేయబోతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. పేరైతే ఆత్మీయ సమ్మేళనం అని పెట్టినప్పటికీ కూడా రాజకీయంగా వారు ఎందుకు రావాల్సి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, హత్య తర్వాత జరిగిన పరిణామాలేంటి అనేది వివరించే ప్రయత్నం. ముఖ్యంగా అసలు వైఎస్ సునీత కానీ లేదా ఆవిడ తల్లి కానీ అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, ఎవరు కల్పించారు అనే విషయాల మీద ప్రజలకైతే ఒక సందేశాన్ని ఇచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మొదటగా పులివెందుల్లోని ఒక ఫంక్షన్ హాల్లో చేయడానికైతే ఫిక్స్ చేసుకున్నారు. దానికి డబ్బులు కూడా చెల్లించారు. బట్ వైసీపీ నేతల ఒత్తిళ్లు బెదిరింపులతో ఆ ఫంక్షన్ హాల్ డబ్బులు వెనక్కి ఇచ్చేసి మాకు ఖాళీ లేదు, మమ్మల్ని వదిలేయమని చెప్పి వారిని వేడుకున్నట్టుగా తెలిసింది. దీంతో వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కడపకైతే మార్చడం జరిగింది. ప్రస్తుతానికి కడపలో 15వ తారీఖున ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఒక సమావేశం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు ఉన్నారో వారితో పాటు అత్యంత ఆప్తులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. అయితే ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బే. ఖచ్చితంగా సునీత కానీ ఆవిడ తల్లి సౌభాగ్యమ్మ కానీ వీరిరువురిలో ఒకరు కడప ఎంపీ నుంచి కానీ లేదా పులివెందుల అసెంబ్లీ నుంచి కానీ పోటీ చేస్తారనేది 100కు 100% నిజం. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అనేది ప్రస్తుతానికి తెలియనప్పటికీ కూడా ఎక్కువ అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకవేళ వారికి చేరాలని ఉన్నప్పటికీ కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీలో చేరితే గతం నుంచి చంద్రబాబు సునీత వీళ్ళంతా ఒకటేనని వైసీపీ చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. కాబట్టి వాస్తవానికి వారికి ఎటువంటి సంబంధాలు లేవు. ఒకప్పుడు చంద్రబాబు గారి మీద అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు సునీత కూడా నమ్మిన పరిస్థితి. సో తరువాత జరిగిన పరిణామాల్లో ఎవరు చంపారనేది ఆవిడకి తెలుసు అనుకోండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిస్తే జగన్మోహన్ రెడ్డి మరిన్ని నిందలేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకవేళ పులివెందుల నుంచి సౌభాగ్యమ్మ కానీ లేదా సునీత కానీ పోటీ చేస్తే త్రిముఖ పోటీ ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. గెలవడని అయితే మనం చెప్పట్లే. గతంలో దాదాపు 80,000 పై మెజార్టీ అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇప్పుడు 1,00,000 మెజార్టీ అంటున్నారు కానీ ససేమిరా 1,00,000 మెజార్టీ రాదు. జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా పులివెందులలో 1,00,000 మెజార్టీ రాదు. 30,000 నుంచి 40,000 మెజార్టీ వస్తే ఎక్కువ. 30,000 మెజార్టీ దాటటమే కష్టంగా ప్రస్తుతం పులివెందులు ఉంది. ఇప్పుడు ఒకవేళ సునీత కానీ లేదా సౌభాగ్యమ్మ కానీ పోటీ చేస్తే అక్కడ త్రిముఖ పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా త్రిముఖ పోటీ వల్ల ఎవరికి లబ్ధి చేకూరుతుంది అంటే తెలుగుదేశం పార్టీకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఒకవేళ పులివెందుల్లో కానీ పోటీ చేస్తే ఇక్కడ ఆల్రెడీ వైసీపీ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ టీడీపీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గాన సునీత పోటీ చేస్తే ఇక్కడ గాన సునీత పోటీ చేస్తే ఖచ్చితంగా ఇంతకుముందు ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్య ఉండేది. కానీ ఇప్పుడు సునీత పోటీ చేయడం వల్ల ఓట్లు తెలుగుదేశం పార్టీకి అది ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సునీత చీల్చే ప్రతి ఓటు కూడా ఎవరి ఓటు చీలుస్తుంది అంటే వైసీపీ ఓటు చీలుస్తుంది తప్ప తెలుగుదేశం పార్టీ ఓటుని చీల్చలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఓటర్లు ఎవరు కూడా ఇటు సునీతకు ఓటేసే అవకాశమే లేదు. అయితే సునీత ఎన్ని ఓట్లు చీలుస్తుంది అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. ప్రజలు ఆవిడని ఎంత నమ్మారు, ఆవిడ చెప్పే విధానం కానివ్వండి, ఎన్నికల ప్రచారం కానివ్వండి, లేదా అక్కడ ఆవిడ మీద ఉన్నటువంటి సానుభూతి కానివ్వండి, లేదా వివేక హత్య పట్ల అక్కడ ప్రజల్లో ఉన్న భావన కానివ్వండి, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి విమర్శలు కూడా ఉంటాయి అనుకోండి. సో ఇవన్నీ కూడా అక్కడ పరిస్థితులను బట్టి బేస్ చేసుకుని ఉంటాయి. బట్ కనీసం ఒక 20,000 నుంచి 30,000 లేదా 50,000 ఓట్లు కానీ చేర్చగలిగితే ఈ మెజారిటీ ఇక్కడ తగ్గే కొంది అది ఎవరికి ప్లస్ అవుతుంది? తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యి దాదాపుగా గెలుపు ముంగిట వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఎన్ని చీల్చితే అంతా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ గెలిచిన
ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద భయంగా పట్టుకుంది. అందుకనే ఒకవేళ రేపు ప్రకటన తరువాత, సునీత ప్రకటన తరువాత జగన్మోహన్ రెడ్డి ఒక స్టాండ్ తీసుకుంటాడు. సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పులివెందుల్లో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జమ్మలమడుగు వెళ్ళే ఆలోచనలు అయితే ఉన్నాడు. ఆల్రెడీ దీనికి సంబంధించి సంప్రదింపులు కూడా జరిగాయి. అందుకే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నానని ఎప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకు అంటే ఏ ప్రకటన ఏ సమయంలో చేస్తారో తెలియదు కాబట్టి తన సీటు గురించి ఇంకా చెప్పలా. ఒకవేళ సునీత కానీ సౌభాగ్యమ్మ కానీ పులివెందుల్లో రంగంలో దిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆ జమ్మలమడుగు అయితే వెళ్ళే అవకాశం ఉంది. మరి ఏం జరుగుద్ది అనేది తెలియకపోయినప్పటికీ కూడా వచ్చే 15న అంటే ఈ నెల 15న జరగబోయే ఆత్మీయ సమావేశంలో మాత్రం ఒక సెన్సేషనల్ న్యూస్ అయితే రాబోతుంది. తమ రాజకీయ అరంగేట్రం గురించి ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదే సమయంలో ఎవరు పోటీ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు, ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారనే అనేక విషయాల మీద సునీత అయితే ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తన బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, వీరందరితో కూడా ఆల్రెడీ ఇప్పటికే అన్ని విషయాలు కులంకుశంగా మాట్లాడటం కూడా జరిగింది. రేపు సమావేశంలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పి వారి నుంచి వచ్చిన స్పందనను బట్టి ఒక ఫైనల్ డెసిషన్ అయితే తీసుకునే అవకాశం ఉంది. సో 15వ తారీఖున ఈ ఏదైతే కడపలో వైఎస్ సునీత ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుందో ఆ సమావేశం అనేది ఇప్పుడు వైసీపీకి అతిపెద్ద వెన్నులో వణుకుగా మారింది. ఏ క్షణంలో ఏ నిర్ణయం ప్రకటిస్తుందో, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా డ్యామేజ్ చేస్తుందని చెప్పి వైసీపీ వర్గాలన్నీ కూడా ఇప్పుడు ఒక రకమైన ఉత్కంఠలో ఉన్నాయి. ఏది ఏమైనా సునీత చేయబోయే ప్రకటన పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.